శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 7వ అధ్యాయము మతాల లక్షణం నుండి 20వ కందార్థము క్రమ సంఖ్య 125. అంతట గలది ఎరుకని ఎంతో వాదింపుచుందురెరుగని వారల్ అంతట నింతట గనపడు నంతటిదే గాని ఎరుక అంతట గలదా అది నిజమైతే అగుపడవలదా అంతట గలదొక్క అచలమే కాని ఎరుకనంతట గలదని అనరాదు వినరాదు అంతట గలదా అది నిజమైతే అగుపడవలదా. గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచలపూర్ణోపదేశికం శ్రీనిచ్చలానందనారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీపరమానందశంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి 20వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 125. క్రిందటి కందార్థములో దేవుడు ఎవరికి కనపడడనియు అతనికి నామ రూప కర్మ జనన మరణములు లేవని శాస్త్రజ్ఞులు తెలుపుచుందురు. ఇది శాస్త్రసమ్మత వాక్యము. ఈ శాస్త్రవాక్యము పరిపూర్ణ పరబ్రహ్మమునకే సహజము అయి ఉన్నది. మరి ఏ విధమైన సందేహములు లేకుండగా ఈ విషయమును చక్కగా గురుమూర్తి ద్వారా విచారించి తెలుసుకొనుము. అట్లు విచారించినచో పరిపూర్ణ పరబ్రహ్మము మాత్రమే నామరూపాధికములు లేనిదని తెలిసి ఇక నామరూపాధికములున్న ఎరుకను విడిచిపెట్టుము అనుమానించకుము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 7వ అధ్యాయము మతాల లక్షణములో 20వ కందార్థము క్రమ సంఖ్య 125. ఈ కందార్థము పరిపూర్ణ బోధన గురించి తెలియచేస్తున్నది. ఎరుక ఏకదేశ్యమే కాని సర్వత్రా ఉన్నది కాదని, నిజానికి ఎరుక లేనే లేదు అని నిర్ధారణ చేస్తూ ఉన్నారు. ఈ కందార్థము ద్వారా అంతట గలది ఎరుకని ఎంతో వాదింపుచుందురు. అంతట గలది ఎరుకని ఎంతో వాదింపుచుందురు ఎరుగని వారల్ అంతట నింతట గనపడు నంతటిదే కాని ఎరుక అంతట గలదా అది నిజమైతే అగుపడవలదా. అంతటా గలదొక్క అచలామే కాని ఎరుక అంతటా గలదాని అనరాదు వినరాదు
అంతటా గలదా అది నిజమైతే అగుపాడవలదా. శిష్య, గురుదేవా, అంతట గలది ఎరుకని ఎంతో వాదింపుచుందురు. ఆ సృష్టి కారణమైన ఆత్మ, ఈ సృష్టికి అంతటికి కారణమైనటువంటిది ఏదో, ఈ సృష్టి కారణమైన ఆత్మ లేక ఎరుక. ఆత్మ అని గాని లేక ఎరుక అని గాని, ఈ సృష్టికి కారణమైనది ఏదైతే ఉన్నదో జగత్ అధిష్టానమై ఆత్మ లేక ఎరుక, అట్టి ఎరుకను సర్వత్రా అఖండముగా వ్యాపించి ఉన్నదని మతవాదులు సిద్ధాంతపరిచి ఉన్నారు. అట్టి ఎరుకను సర్వత్రా అఖండముగా వ్యాపించి ఉన్నదని మతవాదులు సిద్ధాంతపరిచి ఉన్నారు. ఎరుగని వారు, ఎరుక యొక్క వాస్తవ రూపమును గుర్తించని వారు. అంతటా నింతట కనపడునంతటిదే కాని, అంతటా నింతట కనపడునంతటిదే కాని అంటే ఆ ఖండములుగా, అంటే ముక్క చెక్కలుగా కనిపించేదే గాని సర్వత్రా వ్యాపించినది కాదు. ఖండములుగా. ఇప్పుడు ఒక వస్తువును మనం తీసుకుంటాము, ఒక వస్తువును, ఒక పండును, ఉదాహరణకు 4 పండ్లు తెచ్చామనుకో, 4 పండ్లు 4 రకాలుగా ఉంటాయి. అట్లు ఖండం అని, ఆ ఖండములుగా. ఇప్పుడు ఉదాహరణకి ఒక సూర్యుడిని తీసుకున్నాము, ఇప్పుడు మనకు ప్రకాశంగా ఉన్నది. కొన్ని దేశాలకు, అమెరికా అంటే అక్కడ వాళ్ళకు మనకు సూర్యుడు కనిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు చీకటిగా ఉంటుంది, వాళ్ళకు చీకటిగా ఉన్నప్పుడు మనకు ప్రకాశంగా ఉంటుంది, మనకు చీకటిగా ఉన్నప్పుడు వాళ్ళకు ప్రకాశంగా ఉంటుంది. అంటే ఒక దుక్కు ఉంటే ఇంకొక దుక్కు ఉండటం లేదు. అంటే అక్కడ ఏమవుతుంది అంటే భూమి అడ్డం వచ్చినప్పుడు అటు ఇటు అన్నట్లుగా ఏ విధంగా చెప్పుకుంటామో అట్లునే ఇక్కడ ఈ ఎరుక అనేది కూడా ఎక్కడైతే ఉపాధిగా ఉంటుందో, ఉపాధి ఉన్న చోటనే ఎరుక ఉండటానికి అవకాశం ఉన్నది. కానీ ఉపాధి లేని చోట ఎరుక నిలిచేటందుకు అవకాశం లేదు. ఉపాధి ఉంటేనే ఎరుక ఉండేటందుకు అవకాశం ఉండదు. కాబట్టి ఉపాధి అన్నటువంటిది ఖండములే, ముక్క చెక్కలై కనిపించేదే కానీ మరి అంతటా ఉండదు. ఎక్కడ ఉపాధి ఉంటుందో ఉపాధి ఉన్న చోట అంతా ఉంటుంది. అంటే ఎరుక కనుక అంతటా ఇంతటా కనపడినటువంటిదే, బ్రహ్మాండమంతటా పిండాండమంతటా ఉన్నట్లు కనిపించేదే. వెష్టి తనువులో తీసుకుంటేనేమో పిండాండములో పిండము ఉపాధిగాను, ఉపాధిలో ఉన్నటువంటి యొక్క జీవుడు గాను, అట్లునే బ్రహ్మాండమును నీవు విచారిస్తే గనక పిండాండములో ఎముకలు, నరములు, ఈ విధంగా ఏ విధంగా రంధ్రములు అని ఏ విధంగా తీసుకుంటున్నావో అట్లు బ్రహ్మాండములో మరి ఆ రంధ్రములన్నీ నదులు, ఆ ఎముకలన్నీ పెద్ద పెద్ద కొండలు. అట్లా ఆ విధంగా మనము తెలియచేశారు. కాబట్టి బ్రహ్మాండములో ఈశ్వరునికి అది శరీరం. ఎముకలు, కొండలు, పర్వతాలు, నదులు ఇవన్నీ ఆయనకు శరీరం. మన శరీరం ఎట్లుంటాయో ఆ బ్రహ్మాండమునందు ఈశ్వర తత్వము, సమిష్టి తత్వమునకు కూడా తద్విధంగా. కనుక దాన్ని బ్రహ్మాండమని, ఈశ్వరత్వం అని తెలియచేస్తారు. పిండాండము ఇక్కడ జీవుడు, అంటే బ్రహ్మాండమునందు ఈశ్వరుడు, పిండాండమునందు జీవుడు గాను. అట్లనే వెష్టి సమిష్టి తత్వం అంటే పిండమునందు బ్రహ్మాండమునందు. అట్లే ఇక్కడ బ్రహ్మాండములో గాని పిండాండములో గాని ఉపాధిగతం ఎక్కడైతే ఉంటుందో ఉపాధి ఉన్న చోటనే ఉన్నట్లు కనిపిస్తున్నదే కానీ ఉపాధి లేని చోట కనిపించడం లేదు. కనుక అంతటా ఇంతటా. అంతటా అంటే ఏంటి అంటే బ్రహ్మాండం అంతటా తీసుకోవాలి, బ్రహ్మాండములో తీసుకోవాలి. ఇంతటా అంటే ఏంటి అంటే జీవుడి దగ్గర, అంటే వెష్టితనువు దగ్గర తీసుకోవాలి. అంతటా ఇంతటా కనపడినంతది ఉన్నట్లుగా కనిపించుతున్నదే కానీ మరి సర్వత్రా వ్యాపించి ములుగురుచ్చ సందు లేకుండా వెలితి లేకుండా ఆ విధంగా లేదు. కనుక మరి ఈ ఎరుక అంతటా కలవా
అంటే గుర్తెరిగే శరీరం అనగా ఆత్మ అంతటా వ్యాపించి లేదు, నిజానికి లేనే లేదు, ఎచ్చటనూ లేదు. నిజానికి ఎచ్చటనూ లేదు. విచారించినప్పుడు, విచారించినంత వరకే ఎరుక యొక్క స్థితి. విచారించిన తర్వాత ఎరుక నిజానికి లేనే లేదు, ఎచ్చటను కనిపించడం లేదు. ఒకవేళ అది నిజమైతే అగుపడవలదా? శాశ్వతమై నిలిచుండరాదా పరిపూర్ణ పరబ్రహ్మములాగా? నువ్వు రాకమునుపు గాని, నువ్వు ఉన్నప్పుడు గాని, నువ్వు పోయిన తర్వాత గాని, ఎప్పుడు వేళలా అది ఎల్లప్పుడూ శాశ్వతమై ఎట్లున్నదో ఎరుక కూడా అట్లా ఉండకూడదా? కనిపించకూడదా? ఉండరాదా? అట్లా ఉండడానికి వీల్లేదు. కనుక ఒకప్పుడు ఉంటుంటే ఒకప్పుడు లేకుండా పోతుంది. ఉపాధి ఉంటే ఉంటుంది, ఉపాధి లేనప్పుడు ఉపాధితో సగా తనతో సగా తీసుకొని తనతో నిర్మించుకున్న జగత్తును కూడా తీసుకొని పోతుంది. కనుక అది నిజమైతే అగుపడవలదా? అటు నిజం కాదు కనుక నిజానికి లేనే లేదు, అంతటా వ్యాపించి ఉన్నదో అన్న మాటయే సత్యమైతే అనుభవంలోనికి రావాలి కదా. ఉన్నదైతే విచారణకు ఉన్నట్లు నీకు కనిపించేదే కదా. కనపడతలేదు, విచారిస్తే ఎరుక లేకపోతున్నది. మరి అది ఎవరికి కనిపించుతున్నది? అజ్ఞాన దృష్టికి మాత్రమే ఉన్నట్లు కనిపించును. అజ్ఞాన దృష్టికి మాత్రమే ఉన్నట్లు కనిపించును. అంతటా గలదొక్క అచలమే కాని సర్వత్రా ములుగృచ్చ సంధు లేకుండా పరిపూర్ణం అంతటా వ్యాపించి ఉన్నది. ఎరుక అంతట కలదని అనరాదు, వినరాదు. అంటే గుర్తెరిగే శరీరము ఉపాధిగతము చెంది ఖండ ఖండములుగా పరిమితమై తెలియబడుతున్నదే కాని అంతటా గలదా అని అనరాదు, వినరాదు. అంటే గురుముఖత విచారిస్తే అసలు లేనే లేదు. విచారించినచో అంతటా నిండి శాశ్వతమై ఉన్నది ఒక్క పరిపూర్ణ పరబ్రహ్మము మాత్రమే అని తెలియను. ఎరుక ఉన్నట్లు కనిపించేది మాత్రమే, అలాగైనను సర్వవ్యాపకము కానేరదు. పాదోశ్య విశ్వభూతాని త్రిపాదస్య మృతం దివి అన్నారు. సర్వత్రా నిండినది ఒక్క పరిపూర్ణము మాత్రమే. అంతర్బహిక్ష సర్వత్ర అచలోయం సనాతన. అంతర్బహిక్ష తద్వాక్యం అన్యం నాస్తి నిశ్చయం అని మనకు శృతి వచనానుసారముగా సదేవ సౌమ్యేదమగ్రమాసిత్ తం నిత్యముక్తం అవిక్రియం సత్య జ్ఞానానందం. పరిపూర్ణము, సనాతనము, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అంతటగలది ఎరుకని ఎంతో వాదింపుచుందురు, కానీ అది అంతట కనపడును అంతటిదే. కానీ ఎరుక అంతట కలదా అంటే లేదు. అది వస్తువులు ఉన్న చోటని, ఆ వస్తువు పెద్దదైనా చిన్నదైనా వస్తువు యొక్క ఆవరణమందంతట ఎరుక వ్యాప్తమై ఉంటుంది. మనకు అందుకే ఒక చోట అంటారు అనూరణీయాన్ మగతో మఖియాత్. అంటే అణువును మగత్తును అయి ఉన్నది. అంటే వస్తువు యొక్క పరిణామమును బట్టి చిన్నదవుతుంది, పెద్దది అవుతుంది. ఆ వస్తువు యొక్క పరిమాణమును బట్టే అణువులో అణువు అవుతుంది, మహత్తు అయినప్పుడు మహత్తుగా ఉంటుంది. అంటే పెద్దదిగా ఉన్నప్పుడు పెద్దదిగాను, చిన్నదిగా ఉన్నప్పుడు చిన్నదానిగాను. ఈ పరిణామ క్రమము చెందేటువంటిది ఎరుక యొక్క లక్షణమే కానీ పరిపూర్ణమునన్నటువంటి లక్షణములు లేవు. కనుక వస్తువులు ఉన్న చోటనే ఆ వస్తువును పెద్దదైనా చిన్నదైనా ఆ వస్తువు యొక్క ఆవరణము ఎంతవరకు ఉన్నదో ఆ ఆవరణం అంతటా ఆ ఎరుక వ్యాపకమై ఉన్నది. ఆత్మకు శరీరము భూతమై ఉన్నది కదా. అవును స్వామి. ఆత్మకు శరీరభూతమై ఆవరణమై ఉన్న ఆకాశమునందే అది ఉండగలదు. అందుకే ఆకాశ శరీర అన్నారు. అంటే ఆత్మ నుండి మరి ఆకాశము,
ఆ ఆత్మకు ఆకాశమే శరీరమై ఉన్నది. ఆ ఆవరణమై ఉన్నటువంటి యొక్క ఆకాశమునందది ఉండగలదు, కానీ ఆవరణ రహితమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మమునందు ఉండలేదు, ఉండజాలదు స్వామి. అని గురుమూర్తి ద్వారా చక్కగా విచారణ చేసి గ్రహించవలెను. ఆవరణం ఎంత పెద్దదైనా దానికంటూ ఒక మితము ఉండక తప్పదు. ఆవరణం ఎంత పెద్దదైనప్పటికీ, ఎంత పెద్దది, ఇప్పుడు ఉదాహరణకు మనకు సూర్యుడు ఇక్కడి నుంచి చూస్తే ఎంతో చిన్నగా ఉన్నట్లు నక్షత్రములు, ఆ సూర్యుని చుట్టూ నక్షత్రములు ఉన్నట్లు చిన్నగా ఉన్నట్లు కనపడుతూ ఉంటాయి. నిజానికి అవి చాలా పెద్దవిగా ఉంటాయి, నక్షత్రాలు కూడా. అట్లునే మరి ఆ యొక్క అది ఎంత పెద్దదైనప్పటికీ కూడా దానికంటూ ఒక మితము ఉండక తప్పదు. అమితమగు అనగా మితము లేనిదే ఒక పరిపూర్ణ పరబ్రహ్మమే మాత్రమే ఆవరణము లేనిది. కనుక ఆవరణమును ఆవరణమందుండు ఆత్మను పరిపూర్ణమన్నంతటా అసంభవము. ఆవరణము గాని ఆవరణములో ఉన్నటువంటి యొక్క ఆత్మయును గాని పరిపూర్ణమునందు ఉండుట అసంభవము అని గురుమూర్తి ద్వారా దీన్ని స్పష్టముగా తెలుసుకునవలెను. అట్లు కాకపోతే తెలియబడదు. అది గురుమూర్తి ద్వారా వస్తునిచ్చే జ్ఞానము ద్వారా గురువు ఎదుట కూర్చొని విచారణ చేసి తెలుసుకోవలెను. ఆవరణమును ఆవరణమునందు ఉన్నటువంటి యొక్క ఆత్మను ఈ రెండింటిని గురుమూర్తి ద్వారా విచారణ చేసి ఆవరణ రహితమైనటువంటి దానిని విచారణ చేసినప్పుడు ఆవరణము ఉండేటందుకు వీలు లేదు, ఆవరణంలో ఉన్నటువంటి దాన్ని కూడా ఉంది అనడానికి వీలు లేదు, లేనే లేదు. కనుక ఆవరణ రహితమగు ప్రతి వస్తువునందు ఆత్మ వ్యాపకమై ఉన్నది, కానీ ఆవరణ రహితమగు పరిపూర్ణమునందు మాత్రము ఎరుక గాని ఎరుక యొక్క వ్యాపకము గాని లేదు. ఇట్టి పరిపూర్ణ మెరుకలను బోధించు గురుమూర్తికి ఈ పరిపూర్ణమును ఎరుకను రెండింటిని వేరువేరుగా కేటాయించి, అంటే పరిపూర్ణమును ఎరుకను ఈ రెండింటిని వేరువేరుగా కేటాయించి బోధించేటువంటి గురుమూర్తి ఎవరైతే ఉంటారో అటువంటి గురుమూర్తికి చతుర్విధ శుశ్రూషలు చేసి చక్కగా దాని యొక్క వివరణని తెలుసుకొనవలెను. అప్పుడే భ్రాంతిరహిత స్థితి కుదురును అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.